మీనాక్షి నటరాజన్ రాజ్యసభ స్థానానికి వేసినటువంటి నామినేషన్ని మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించింది? దీనిలో బీజేపీ కుట్ర ఉందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎన్నికల సంఘం రిజెక్ట్ చేస్తే బీజేపీ కుట్ర ఎందుకు ఉంటుందండి? వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఏముందో చెక్ చేస్తారు. ఇప్పుడు అఫిడవిట్లో ఆమెకు కోర్టు ఇచ్చినటువంటి సమన్లని మెన్షన్ చేయలేదు. అంటే ఆమె మీద ఉన్నటువంటి కేసులను ఈ ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు. ఆమె మీద ఒక కేసు ఉంది. ఈ కేసు చాలా కీలకమైనటువంటి కేసు. దానివల్లనే ఎన్నికల సంఘం ఆమె నామినేషన్ తిరస్కరించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి నామినేషన్లు తీసుకున్నారు. ఆ రెండిట్లో ఒకటి బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి ఎవరంటే మహేష్ కేవత్. మరొక రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేత, ఒకప్పుడు ఏఐసిసి సెక్రటరీగా కొనసాగారు, ప్రస్తుతం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు తెలంగాణలో. ఆమె మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ని ఎన్నికల సంఘం తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆమె మీద ఉన్నటువంటి ఒకప్పటి కేసు 2022 మే 7వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి, ఆయన పైన ఒక కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతని ఆయన లోబరుచుకొని లైంగికంగా ఉపయోగించుకొని ఆ ఫోటోలు, న్యూడ్ ఫోటోలు, వీడియోస్ అన్నీ తీసి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారని ఆ మహిళా నేత కేసు పెట్టి 2022లో జరిగింది. అయితే ఆయన ఆ మహిళా నేతను లొంగ తీసుకోవడానికి కొన్ని మాయమాటలు చెప్పాడంట. నా భార్యకు ఆరోగ్యం బాగోదు, 3 సంవత్సరాలు చనిపోతుంది, సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, తర్వాత నువ్వే నా భార్య అని ఆమెకి తాళి కట్టి ఆమెని బెంగళూరులోని హోటల్కి తీసుకెళ్ళి ఇంకేదైనా కానివ్వండి వేరే స్థలాల్లో ఆమెను లోబరుచుకున్నారని చెప్పి ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఆ నేతను సస్పెండ్ చేయాలి అని చెప్పి 10 లక్షల రూపాయలు నాకు నష్టపరిహారం ఇవ్వాలని ఆమె కోరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ కుంభం శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు, పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది, కానీ ఎలాంటి అధికారికమైనటువంటి పత్రాలు ఇవ్వలేదు. ఇదొకటి. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఆ కేసుకి మీనాక్షి నటరాజన్కి సంబంధం ఏంటంటే, అప్పుడు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా ఉన్నప్పుడు క్రమశిక్షణను తప్పినందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళది, పార్టీ నుంచి తొలగించలేదు. అందుకని ఈమెకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది, మీనాక్షి నటరాజన్ గారికి కూడా. ఆ కేసు ఆమె మీద ఉంది. ఈరోజు ఎన్నికల సంఘానికి నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ ఇవ్వాలి కదా, అఫిడవిట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మెన్షన్ చేయాలి. సో ఈ విషయం ఎన్నికల సంఘం గుర్తించి ఆమె నామినేషన్ తిరస్కరించారు. తెలంగాణలో వాళ్ళు అనేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలే ఎన్నికల సంఘానికి లీక్ చేశారు ఈ విషయాన్ని, లేదంటే ఎన్నికల సంఘానికి ఎలా తెలుసు అని అంటుంటే, మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీ హస్తం ఉంది ఇందులో అంటూ. ఇక్కడ కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. గూగుల్లో ఎట్లా కొడితే అట్లా వస్తుంది, ప్రతి న్యూస్ ఛానల్లో ఉంది. కుంభం శివకుమార్ రెడ్డి మీద కేసు అయింది. ఆ కేసు పెట్టిన ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతే. అప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదని కోర్టు ఆమెకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, అందుకు రిజెక్ట్ అయింది. దీనికోసం బీజేపీ పార్టీను మరి ఇంకొకళ్ళను తప్పు పట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కోర్టు ఈ కేసు కొట్టివేసినట్టయితే ఈ ప్రస్తావన వచ్చేది కాదు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆ మహిళా నేత, కాంగ్రెస్ మహిళా నేత పోరాడుతుంది. స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాకే ఇలాంటి పరాభవం జరిగిందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? పైగా ఈయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేత. ఆయన ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోలేదు, పార్టీ నుంచి తొలగించలేదు అని అప్పట్లో ఆమె బాగా ఆరోపించారు. మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసి అతన్ని తొలగించండి, పదవి నుంచి 10 లక్షల రూపాయలు ఈమెకి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా అడిగినటువంటి సందర్భం. ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం మీ మీద ఉన్న కేసు ఎందుకు చెప్పలేదు అని ఈమె నామినేషన్ తిరస్కరించడం జరిగింది. ఇది కుట్రగా భావించడం ఏమాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.